నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస ఫలితాలు, నవంబర్ మాసంలో గోచార ఫలితాలు, ఈ వీడియోలో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి 3 రాశుల గురించి చర్చించుకోవటం జరుగుతుంది. ఈ విషయంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ మాసంలో, నవంబర్ మాసంలో ఖగోళంలో గ్రహాలు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ అయి ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఈ 3 రాశుల వారికి కూడా రాశులను అనుసరించి ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి 4లో గురు సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో గురువు కూడా పెద్ద అనుకూలతలుగా లేవు. ఇక 5లో కేతు సంచారం జరుగుతుంది. 6లో శుక్రుడు సంచారం అనుకూలంగా లేదు. ఈ 3 గ్రహాలు కూడా ఈ మాసంలో వీరికి అనుకూలించట్లేదు ఈ ప్రస్తుతానికి. ఇక 7లో సూర్యుడు కూడా అనుకూలంగా లేడు. సూర్యుడు 17 నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. మాసమంతా కూడా సూర్యుడు అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. ఇక 6లో శుక్రుడు 3వ తారీఖునే తులారాశిలోకి మారతాడు. ఆ తులారాశి 7లో కూడా శుక్రుడు అనుకూలం కాదు. మళ్ళీ 27వ తారీఖున వృశ్చిక రాశిలోకి రాశి మార్పు చెందుతాడు. అక్కడి నుంచి శుక్రుడు అనుకూలిస్తాడు. అయితే కుజుడు వృశ్చిక రాశిలోనే అష్టమంలో ఉంటాడు, అనుకూలతలు లేవు. ఇక బుధుడు ఈ అష్టమంలోనే ఉంటాడు కాబట్టి బుధుడు ఈ మాసం అంతా కూడా యోగించేది కనిపిస్తుంది. ఈ విధమైన గ్రహ గోచార స్థితులు. అయితే కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం, ఇది ఈ మాసంలో గ్రహ గోచార స్థితిగతులు. వాటి స్థితి, యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈ మేషరాశి వారికి సాధారణంగా కంటే కొంచెం మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు అనేది సూచిస్తుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న, కొన్ని గ్రహాలు అనుకూలించే గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలే ఆశించవచ్చు అనేది. మిశ్రమ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు మరియు వృత్తిలో జాగ్రత్త వహించడం అవసరం. ఈ విషయాలన్నింటి మీద ఫోకస్ పెట్టాలి. ఆర్థికంగా అయితే జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఈ నెలలో విద్య, సంబంధాలు, వ్యాపారం, ఇతర అంశాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఇంకా నిశ్చితంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు ఈ మాసంలో, నవంబర్ మాసంలో. స్వల్ప అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటే కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు, ధన నష్టం వంటివి సంభవించవచ్చు. ఎందుకంటే శుక్రుడు 6లో 2 రోజులు మాత్రమే ఉంటాడు, 7లోనే 27 వరకు ఉంటాడు. అనుకూలంగా లేడు ధనాధిపతి. అందువలంగా అధిక అనవసర ఖర్చులు ఉంటాయి. ఆర్థిక విషయాలలో కూడా రాబడి కూడా కొంచెం ధన నష్టాలు ఇలాంటివి కూడా జరిగేది ఉంది. ఎందుకు ధన నష్టాలు? అష్టమంలో కుజ సంచారం, సప్తమంలో రవి, అష్టమంలో కూడా రవి సంచారం. దీని మూలంగా కూడా ఆకస్మిక ధన నష్టాలకు కూడా అవకాశం కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి. ఇక వృత్తిపరంగా చూసుకుంటే కనుక అవి వృత్తిలో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇబ్బందులు పడతారు అనేది సూచిస్తుంది. ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంబంధాలు, వివాహ విషయాలు, ఈ విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో సన్నిహితంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా మెసలాలి. వివాదాలకి, విడిపోవడాల దాకా కూడా అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి అనేది సూచిస్తుంది. ఇంకా విద్య, కెరీర్, వ్యాపారం, విద్యార్థులు జాగ్రత్తగా అయితే ఈ మాసంలో చాలా కష్టపడి దృష్టి పెట్టి చదువుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి మంచిగానే. కానీ కష్టపడండి.
ఎదురయ్యే అవకాశాలు, సమస్యలు వీటన్నిటినీ కూడా పరిష్కరించుకుని విద్యార్థులు ఏకాగ్రతతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ మాసంలో ఈ విద్యార్థులకు ఉంది. అయితే వృత్తిలో కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. సవాళ్ళు ఎన్నో ఎదురవుతాయో అవకాశాలు అన్నీ వస్తాయి, వాటిల్లో సవాళ్ళు కూడా ఎదురవుతాయి. అంటే అవకాశాలు, సవాళ్ళు, ఇబ్బందులు కూడా మిశ్రమంగా ఉంటాయి. వాటిని దాటుకుని ప్రణాళికను చేసుకుని ప్లాన్ చేసుకుని మంచిగా వృత్తిలో రాణించే విధంగా పయనించండి. వ్యాపారంలో అయితే జాగ్రత్త అవసరం. ఎందుకంటే వ్యాపార స్థానాధిపతి శుక్రుడు అనుకూలంగా లేడు, 27 వరకు కూడా అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు, ఆస్తి, వాహనాలు ఈ విషయాలలో అయితే కనుక ప్రయాణాలలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి, ఇబ్బందులు పడతారు. ప్రయాణాలు అనుకూలంగా లేవు ఈ మాసంలో. మేజర్గా చెప్పాలంటే పెద్ద దూర ప్రయాణాలకు అంత అనుకూలంగా లేదు. ప్రాపర్టీ లేదా వాహన విషయాలలో అయితే కనుక జాగ్రత్త ఉండాలి. వాహన విషయాలకు కూడా కొంచెం వాహన ప్రమాదాలకి సూచిస్తున్నాయి కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాన్ని హైలైట్ చేయటం జరుగుతుంది. ఇక మంచి ఇతర వ్యక్తులతో మంచి పరిచయాలు, సామాజిక సంబంధాలు అయితే ఏర్పడతాయి అనేది చెప్పచ్చు. ఈ వారంలో ఈ మాసంలో ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే గనక శనికి పరిహారాలు లేదా తైలాభిషేకం, గురుని దక్షిణామూర్తి స్తోత్రం పఠనం, ఆరాధన చేసిన చాలా ప్రతికూల విషయాలకి అనుకూలంగా మారే అవకాశాలు కల్పించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది. మేజర్గా ఈ మేషరాశి వారికి మిశ్రమంగా కొంటే కూడా కొన్ని ఫలితాలు అధమంగానే ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి 3లో గురు సంచారం కాబట్టి పెద్దగా అనుకూలంగా లేదు. 4లో కేతు అనుకూలించట్లేదు. 5లో శుక్రుడు 3 వరకు అనుకూలిస్తాడు. మళ్ళీ 3వ తారీఖు నుంచి తులారాశిలో ప్రవేశించి 27 వరకు అనుకూలంగా లేడు. ఇక సూర్యుడు 16 వరకు 6లో అనుకూలిస్తాడు. 17 నుండి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. మాసాంతం వరకు అక్కడే సంచారం చేస్తాడు. 7లో అంత అనుకూలం లేడు. సూర్యుడు కూడా అనుకూలించట్లేదు. సూర్యుడు కూడా మిశ్రమంగా ముందు భాగంలో మాసం మొదటి అర్ధ భాగంలో సూర్యుడు అనుకూలిస్తున్నాడు, రెండవ అర్ధ భాగంలో సూర్యుడు అనుకూలతలు లేవు. అలాగే కుజుడు కూడా 7లో అనుకూలంగా ఈ మాసం అంతా కూడా లేడు. బుధుడు కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఈ విధమైన గ్రహ సంచారాలు, రాహువు 10లో ఉన్నాడు. 10లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంటే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు కల్పించినా కొన్ని ప్రయోజనాలు అయితే కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహువు ఎక్కువగా ఈ ప్లానెట్ కాబట్టి ఛాయాగ్రహం 10లో పెద్దగా అంతగా అనుకూలించడు, మిశ్రమంగా ఉంటాడు. ఇక 11లో శని ఈ వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 11 అంటే లాభస్థానంలో మిత్రస్థానంలో ఉన్నాడు. అంటే మిత్రుడు వృషభ రాశి అధిపతి శుక్రునికి ఈ శని మిత్రుడే కాబట్టి ఈ 11వ రాశిలో శుభసూచకంగానే ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఈ గ్రహానుకూలత ఈ వీరికి కూడా మిశ్రమంగానే ఉంది అనేది కనిపిస్తుంది. ఇక కెరీరు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, సంబంధాల విషయాలు, విద్యా విషయాలు, అప్పుల విషయాలు, వివాహ విషయాలు, వారసత్వ విషయాలు, ప్రయాణాల విషయాల గురించి, వృత్తి వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, ఆస్తి వాహన విషయాల గురించి, సంభవించే ప్రమాదాలు ఉన్నాయా అనే వాటి గురించి అన్నీ కూడా ఈ నవంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి తెలుసుకుందాం. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా ఈ మాసంలో వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపరీత్యా బీపీ కానీ కోపరీత్యా ఎక్కువగా శారీరక శ్రమ, నొప్పులు వీటి మూలంగా ఎక్కువ అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. ఈ మాసంలో ఎక్కువగా వీరు
ఆరోగ్యరీత్యా ఇది చాలా అవసరం. ఆర్థిక పరిస్థితులు చూస్తే కనుక ఆర్థిక వ్యవహారాలు అయితే మిశ్రమంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో. ఆ, ఎందుకు అంటే 7లో బుధుడు పెద్దగా యోగించేది లేదు. వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నాడు, అది దాని మంచి. రెండోది ధనాధిపతి మిథున రాశి బుధుడు 7లో వృశ్చిక రాశిలో సంచారం ఈ వృషభ రాశి వారికి. కాబట్టి మిశ్రమంగా ఉంటాయి కొన్ని. ఏదేమైనా కానీ ఆర్థిక విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. సంబంధాలు విషయాలకు వస్తే కనుక వివాహ జీవితం ఈ నెలలో భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. సంబంధాలు అయితే వీరి మధ్య అనుకూలంగానే కనిపిస్తున్నాయి, ఉండొచ్చు అనేది అంచనా. ఇక కెరీర్ పరంగా అంటే వ్యాపారంలో కెరీర్ వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే కనుక విజయం సాధించడానికి ఈ వ్యాపారంలో కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి. అలాగే వ్యాపార లాభాలు సూచిస్తున్నాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. కాకపోతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు అనేది ఆచితూచి వ్యవహరించాలి. ఈ మాసంలో ముఖ్యమైన నిర్ణయాలకి అంత అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నించండి. ఈ నూతన వ్యాపార విస్తరణకి అవకాశాలు అంత పెద్దగా వచ్చినా అవి లాభించవు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులైతే కనుక తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. చదువులో పురోగతి ఉంటుంది. అప్పులు తీర్చడానికి ఈ మాసంలో ప్రయత్నించండి. ఎక్కువ రుణబాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఈ వృషభ రాశి వారు. ఎందుకంటే 4వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆస్తి విషయాల్లో జోలు, అమ్మకాలు, కొనుగోలు వాటి జోలికి ఈ మాసంలో వెళ్ళకండి. అంత అనుకూలతలు లేవు కాబట్టి అత్యవసరం అనుకుంటే కూడా అంత అనుకూలతలు లేవు. ఇక ప్రయాణాల విషయాలు వస్తే కనుక భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు, మంచిగా అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పుకున్నాం కదా. ఇక వారసత్వపు ఆస్తి, ఈ వారసత్వపు ఆస్తి ద్వారా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. ఎందుకు బుధుడు కుజుడు గురువు 3లో ఉండి 8 గురువు 8వ స్థానాధిపతి గురువు కాబట్టి ఆ వారసత్వపు ఆస్తి సంపాదించే అవకాశం అయితే కొంచెం కల్పించవచ్చు అనేది సూచనలు ఉన్నాయి. ఇక వాహన ప్రమాదాలు ఈ మాసంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇది హైలైట్ చేయబడిన విషయం ఈ నవంబర్ మాసంలో వీరికి. ఇతర సూచనలు అయితే కనుక ఇంకా ఏం చెప్పచ్చు అంటే కనుక కోర్టు కేసుల విషయాల్లో అయితే కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని అధిగమించిన తర్వాతే వీరికి విజయాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఎక్కువగా ఇబ్బంది పడేది సూచిస్తుంది. ఎక్కువగా కోర్టు కేసుల విషయాల్లో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో వీరికి చాలా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో రాహుకేతు పూజలు చేయించండి. గురునికి శనగలు దానం గుడిలో ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందుల దానం ఇవ్వచ్చు. వీటన్నిటినీ ఈ రెమెడీస్ని ఈ పరిహారాలు చేసుకుంటే కొంత ప్రతికూల ఫలితాలకి ప్రశాంతంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు అయితే కనుక 2లో గురు బలం ఉంది వీరికి. 2లో గురువు యోగిస్తున్నాడు అనేది ధనాధిపతిగా యోగిస్తాడు అనేది సూచించవచ్చు. 3లో కేతువు కూడా మిశ్రమ ఫలితాలు యోగిస్తాడు. ఛాయాగ్రహం 3, 6, 11 స్థానాల్లో యోగిస్తాయి కాబట్టి 3లో కేతువు కూడా మంచి అనుకూలంగానే ఉన్నాడని చెప్పచ్చు. 4లో 2 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. మొత్తానికే శుక్రుడు ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంటాడు. చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో ప్రవేశించిన తర్వాత అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఇక 5లో సూర్యుడు అనుకూలం కాదు. ఆ తర్వాత 17 నుంచి 6లో వృశ్చిక రాశిలోకి సూర్యుడు మార్పు చెందుతాడు. అప్పుడు 6లో అనుకూలిస్తాడు. అంటే ఈ మాసంలో ద్వితీయ అర్ధభాగంలో
ద్వితీయ అర్ధమాసంలో సూర్యుడు యోగించేది కనిపిస్తుంది. ఇక 6లో కుజుడు మంచిగా యోగిస్తాడు. బుధుడు ఈ మాసంలో వీరికి అనుకూలంగా లేడు అనేది సూచించవచ్చు. ఇక రాహువు 9లో అనుకూలంగా లేడు. 10లో శని, వక్రించిన శని కూడా అనుకూలంగా లేడు. అంటే 4 గ్రహాలు అనుకూలించే విధంగా, 4 గ్రహాలు మిశ్రమంగా, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ జాతకం ప్రకారం వీరికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఈ జాతకం ప్రకారం అయితే కనుక మంచి ఆరోగ్యం ఉంటుంది, కెరీర్లో అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే సంబంధాలు, విద్య మరియు ప్రయాణాల విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు వంటి విషయాల్లో అయితే కొన్ని జాతకాల్లో ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు అనేది సూచిస్తుంది. అయితే నవంబర్ ఈ మిథున రాశి వివరాలు, ఈ విధమైన ప్రాథమిక వివరాల్లోకి వెళితే ఆరోగ్య విషయంలో ఈ నెల ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం ఇంత మునుపు అస్వస్థతగా ఉన్నవారు ఎవరికైనా సరే ఉంటే కాలక్రమేణా ఈ మాసంలో మెరుగుపడుతుంది ఆరోగ్యం అనేది చెప్పచ్చు. వీరు ఈ మాసంలో ఫిట్గా తయారవుతారు. ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం అయితే మామూలుగానే ఉంది, అంటే ఇదివరకు మీద మెరుగు అవుతుంది. దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్య సూచనలు కూడా ఈ మాసంలో మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయాలకి వస్తే కనుక ఆర్థికంగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి, సంపాదిస్తారు. ఇక ఈ వ్యాపార అనుకూలతలు అయితే బాగానే ఉన్నాయి, మంచిగానే. వ్యాపార విస్తరణకి కొంచెం బాగానే అనుకూలతలు వస్తాయి, ప్రారంభాలకి కూడా సూచనలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక భాగస్వామ్యంలో అయితే కనుక వివాహ జీవితంలో, ప్రేమ జీవితంలో ప్రేమికుల మధ్య అయితే అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. విభేదాలకు అవకాశం ఉంది, విడిపోయేదాకా రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక వివాహ జీవితంలో కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. వారి వైవాహిక జీవితంలో భాగస్వాముల మధ్య వాదనలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి ఈ మాసంలో. ఈ జీవిత భాగస్వాములు, అలాగే పార్ట్నర్స్, వ్యాపార పార్ట్నర్స్ మధ్య కూడా. ఇక కెరీర్ అయితే కనుక ఈ కెరీర్లో పురోగతి ఉంటుంది, మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలే ఉంటాయి, కానీ కొన్ని ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్లుగా ఉంటాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ విద్యార్థులు ఈ నెలలో మంచి ఫలితాలు లభిస్తాయి, చదువులో విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఈ విద్యార్థులకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నాము. అప్పులు నుండి బయటపడతారు ఈ మాసంలో ఎక్కువగా, ఎందుకంటే వీరు అప్పులు బాధలు నుండి ఎదురైతే గనక వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు. అంటే తీర్చే విధంగా ఆర్థిక స్థితి ఉంటుంది కాబట్టి, ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి తీర్చాల్సిన అవసరం వస్తుంది వీరికి. ఇక వాహన ప్రమాదాలు అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. వీరు ఈ నెలలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి మంచిగా ముందే ప్లాన్ చేసుకోండి, మంచి ప్రణాళికతో ముందుకు సాగండి. ఇక వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఇక ఆస్తి విషయంలో అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. వారసత్వం ఆస్తి అయితే కొంచెం మీకు లభించే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఈ విధమైన, అంటే చదువు గురించి, విద్యార్థుల గురించి చెప్పుకున్నాము, వ్యాపారం చెప్పుకున్నాము, జీవిత భాగస్వాముల గురించి చెప్పుకున్నాము, ఆరోగ్యం గురించి చెప్పుకున్నాము, ఆర్థిక స్థితి గురించి చెప్పుకున్నాము, ప్రేమికుల గురించి చెప్పుకున్నాము. ఇలా ఈ వాహన ప్రమాదాల గురించి చెప్పుకున్నాము. ఇక ప్రయాణాల గురించి చెప్పుకున్నాము. జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక విష్ణు సహస్రనామాలు చదవండి, ఎక్కువగా పఠనం చేయండి. దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం ఈ మాసంలో వీరికి అనేది. ఈ మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి కాబట్టి ఈయన వృశ్చిక రాశిలో 6లో అంత అనుకూలతలు లేవు కాబట్టి బుధుడిని, రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోవటానికి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పఠనం,
విష్ణు సహస్రనామ శ్రవణం కూడా చాలా శ్రేష్టం, విశిష్టమైనది. మంచి ఫలితాలకి, ప్రతికూల ఫలితాలకి అనేది సూచించటం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.